మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు మీ కుటుంబాలకి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి మంచి అవకాశాలు, ప్రతిరోజు పరిశుద్ధమైన మాటలు వినే ధన్యత ఇచ్చారు. ఎంతమంది ఈ మాటలు తోసివేయక శ్రద్ధాభక్తితో వింటున్నారు? వింటున్న మీరందరూ ధన్యులు అని చెప్పటానికి సందేహమేమీ లేదు. మీరు మాత్రమే కాదు, కానీ మీకు తెలిసిన స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు ఎందరో మరి ప్రభు మాటల్ని వారికి అందించడానికి మీరు కూడా ఈ వాక్యములను ఇతరులకు షేర్ చేయండి. మంచిది. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతున్నాం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచి మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఈరోజు ప్రభుతో నడుస్తున్నాం, ప్రభు చేత నడిపించబడుతున్నాం. ప్రభు సన్నిధిలో మనం ఆత్మీయతలో పరిపూర్ణముగా నడిపించబడిన వారిలో వారముగా మనం ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మేఘస్తంభములోను మార్గాలలో, అగ్నిస్తంభములో అనేకమైన అవసరాల్లో ప్రభు నడిపిస్తున్నాడు. అయినను కొంతమందికి దేవుని యందు విశ్వాసం లేదు. ఎప్పటికప్పుడు సొనుక్కుంటమే, సొనుగుళ్ళు, సంశయాలు. కొందరు ఆత్మీయ జీవితంలో వాళ్ళకు అనుకూలముగా జరిగితే దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేశాడు. కొన్ని శ్రమలో, లేకపోతే కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు కలిగిన కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు విశ్వాసం ఉంచలేనటువంటి పరిస్థితి. ఈరోజు మీరు గమనించాలి, నీతో యేసయ్యతో నడవాలి, నీతో యేసయ్య నడవాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినట్లయితే విశ్వాసమునకు కర్తే దాన్ని కొనసాగించే యేసు వైపు నువ్వు చూడాలి. యేసుక్రీస్తు వైపు నువ్వు చూస్తే ఏ కొరత రానివ్వడు, ఏ కొదువ నీకు ఉన్నదని వాక్యం చెప్తున్నమాట. ఈరోజు ప్రభుతో నడుస్తూ విశ్వాసముగా ఉన్నావా? ప్రభుతో నడుస్తున్నట్లుగా ఉండి విశ్వసించలేకుండా ఉన్నావో ఒకసారి పరీక్షించుకొని, విశ్వాసం ఉంచిన వారితోనే ప్రభు నడుస్తాడు. మీరు గమనించాలి. కీర్తనలో 68వ కీర్తన 7వ వచనం చదువుతున్నాం. దేవా, నీవు నా ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు. ఇక్కడ మీరు గమనిస్తే ఆయన చేసినప్పుడు 8లో భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను, ఇశ్రాయేలుని దేవుడగు దేవుని యొక్క సన్నిధిని సేనయి కమ్మెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే, నా దేవ, నీ ప్రజల ముందలను బయలుదేరినప్పుడు, అరణ్యములో ప్రయాణము చేసినప్పుడు భూమి వణికింది. భూమి వణికెను, అంతరిక్షము దిగజారెను, దేవుని సన్నిధి వారి ముందర దిగి ఉన్నది. అంతటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు విశ్వాసముతో నడవటానికే ఎంత కష్టంగా,
ఎంత భారంగా ఉంటుందో కొంతమందికి. విశ్వాసముతో నడు, విశ్వాసముతో నడు, విశ్వాసముతో నడు. దేవుడు నీకు అన్ని విషయాల్లో ఆయన కార్యములు చేస్తాడు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, జరగవలసిన వివాహాలైనా, చేయవలసినటువంటి దేవుడి కార్యాలు నీకు ముందుగా ఉంటాడు. ఆయన నీకు ముందుగా ఉంటాడు. ఉదాహరణకి ఒక మాట మీరు గమనిస్తే, బైబిల్ చరిత్రలో అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకుకి వివాహము జరిగించటానికి తన దగ్గర ఉన్నటువంటి ఎలియాజరుతో చెప్పారు, నీవు ఫలానా మార్గములోనికి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా ఇలాగ వారు చేయమని చెప్పినప్పుడు, చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆది కాండములో ఈ మాటలు కనపడతాయి. 24వ అధ్యాయం 7వ వచనం మొదటికి చదువుదాం. 24వ అధ్యాయం 7వ వచనంలో, నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నేను తెచ్చిన, నాతో మాట్లాడిన నీ సంతానమునకు ఈ దేశములో నందు నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నాకు ముందుగా పంపెను. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకురమ్మని ఇదిగో ఎలియాజరుతో చెప్పి పంపాను. సైన్యములకు అధిపతియగు యెహోవా నాతో వాగ్దానం చేశాడు. ప్రార్థన చేసి బయలుదేరారు వీళ్ళు. మీరు 15వ వచనంలోకి వచ్చేసినట్లయితే చూడండి, మీరు గమనిస్తే అక్కడికి వచ్చిన తర్వాత, ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత 4 రోడ్లు కలిగిన ప్రాంతం తగిలింది అక్కడ. చూడండి, ఈయన కూడా పంపించిన ఆయన కూడా చూడండి ఎంత విశ్వాసమో అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు 15వ వచనంలో కూడా మనం చదివితే, అతడు మాట్లాడు చాలించిన తర్వాత అబ్రహాము సహోదరుడైన భార్య అయినగు మిల్కా కుమారి అయిన పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చునని దేవుడు ఖచ్చితంగా ఆయనతో చెప్పారు. మొదటిగా ఎవరు నీకు ముందుగా ఆ యొక్క బావి దగ్గర నుంచి కడవను తీసుకొని వస్తున్నదో అదే మీ యజమానుడికి కావలసినటువంటి కోడలని ప్రభు చెప్పినట్లుగా. చూడండి, వీళ్ళు మీరు గమనించినట్లయితే అబ్రహాము దేవుడు చెప్పిన వాగ్దానాన్ని బట్టి విశ్వాసముతో ప్రార్థన చేసి ఎలియాజరును పంపించాడు. ఎలియాజరు కూడా అక్కడికి వచ్చిన తర్వాత అదే ప్రార్థనతో, విశ్వాసముతో నాకు ముందుగా దేవుడు నాకు చెప్పినటువంటి మాటలు నేను విశ్వసించారు. అదే విషయములో మొదటిగా కడవ పట్టుకొని ఎదురైంది ఎవరినంటే, ఎవరైతే దేవుడు చూపించారో ఆ రిబకా ఎదురైంది. బహు చక్కనిది. ఏమని రాయబడింది అక్కడ? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమె కూడలేదు. ఆ బావిలో దిగి కడవతో నీళ్లను నింపుకొని ఎక్కి రావటమే కాదు, ఎలియాజరు యొక్క ఆయనకి నీళ్లు పోసింది, ఆయన ఒంటెలకు నీళ్లు పోసింది. చూడండి, అంత పనివంతురాలు, అంత చక్కనిది, అంత గుణవంతురాలు. నా దాసుడు అబ్రహాముకి కావలసిన కోడలు దేవుడు చూపించినది ఈమెనే. ఇదంతా కూడా మీరు గమనించాలి. వారి మార్గములలో ప్రార్థన చేసుకొని విశ్వాసంతో వెళ్ళారు. ఈరోజు మీరు గమనించాలి, పెళ్ళికి ఇచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు బాగా గమనించాలి. నిజముగా నీ విశ్వాసము కలిగి ప్రార్థన చేయగలిగితే నీకు కావలసింది, అమ్మాయి ఎరుపు ఉందా, నలుపు ఉందా, ఎక్కడున్నది, ఏముంది, ఈ ఊసులు. ఈరోజు మనం చూస్తే చాలామందికి హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఆ టెక్కు చేసిందా, ఈ టెక్కు చేసిందా, ఈ టెక్కు చేశాడు, ఆ టెక్కు చేశాడు. కొంతమందికి ఈ ఆలోచనలు ఎక్కువ. నీకు కావలసిన కోడలే కావచ్చు, నీకు కావలసిన అల్లుడే కావచ్చు, నీ కుటుంబంలో. ఇక్కడ మీరు గమనించాలి, అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా విశ్వాసములో ఉన్నాడు. ఇదిగో విశ్వాసముతో పంపాడు. అదే విశ్వాసముతో ఎలియాజరు ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలోకి వెళ్ళగా దేవుడు చెప్పిన మార్గములో దేవుడు వారికి తోడయుండి అదే చక్కనిది, ఇదిగో పనివంతురాలు, గుణవంతురాలుగా దేవుడు ఆమెను ఏర్పాటు చేసినట్లుగా రాయి. ఈరోజు నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసముతో ప్రారంభించు.
ప్రార్థనేనండి, మన కులపోళ్ళేనా? ప్రార్థనేనండి, ఎరుపు ఉందా, చదువు ఉందా, ఇంకొకటి ఉందా. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ఇంకేం లేదు. అక్కడ ఫోటో తీయటం, ఇక్కడ పంపించటం, ఫోటోలో అక్కడే ఎడిట్ అయిపోయి ఉంటుంది. ఫోటోలో చూస్తే ఒక రకంగా, బయట చూస్తే ఇంకొక రకంగా. మనుషుల మీద ఆధారపడేది కాదు. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు సూచించినది, దేవుడు ఏర్పరచబడి ఉన్నది. ఇదిగో నీ యజమానుడికి కావలసి ఉన్నది, నీకు కావలసినది దేవుడు ఏర్పాటు చేసే ఉంచాడు. విశ్వాసముతో నువ్వు చేస్తే నీకు ముందుగా నడుస్తాడు. నీకు ముందుగా ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన కార్యములు చేస్తాడు. యెషయా గ్రంథములు 45వ అధ్యాయములు 2వ వచనంలో మీరు చదివితే అక్కడ రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 45 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములైనను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగగొట్టేదను. హల్లెలూయా. మీరు గమనించాలి, నేను నీకు ముందుగా వచ్చినట్లయితే సరాలము చేస్తాడు ఆయన. ఆయన నీకు ముందుగా నడవాలంటే నువ్వు విశ్వాసములో ఉండాలి. ఆయన నీకు ముందుగా ఉండాలంటే ఆయనకు అప్పగించాలి. ఆయన నీకు ముందుగా ఉండాలంటే నువ్వు పరిచర్య కావచ్చు, విశ్వాసమే కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగము కావచ్చు, ప్రతి ఒక్కటి ఆయనకు అప్పగిస్తే ఆయన సరళం చేస్తాడు. ఆయన సరళము చేసే దేవుడు ఆయన. నీవు నడవలసిన మార్గములో ఆయన నడిపించగలిగిన నజరేయుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించి వాక్యములు తెలియచేసిన రీతిగా ప్రభుతో మనము నిబంధన గలవారమై ఉండాలి. కీర్తనలో 26వ కీర్తనలో 12వ వచనం ఒక మాట ఉంటుంది, సమస్త భూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములో యెహోవాను స్తుతించెదను. సమభూమిలో ఆయన పాదములు నిలిపి ఉన్నాడు. సమభూమిలో ఆయన పాదములు నిలిపి ఉన్నాడు. సమాజములో ఆయనను స్తుతించాలి. సర్వజనులు ఆయన నామమును స్తుతించాలి, ఆయన నామమును కీర్తించాలి. 143వ కీర్తన 143వ కీర్తన 10వ వచనములో, నేను నీవే నా దేవుడవు, నీ చిత్తానుసరముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము, దయగలిగిన నీ ఆత్మ సమభూమి కలిగినటువంటి ప్రదేశమందు నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించు. ఇక్కడ ఏమంటాడు, నీ చిత్తానుసరంగా. ఒకటి, విశ్వాసములో నీవు ఉండాలి. 2, దేవుని యందు ఆత్మీయతలో నువ్వు నిలబడి ఉండాలి. 3, దేవుని చిత్తానుసరముగా ఉన్నప్పుడు నీ ఆత్మ సమభూమి కలిగినటువంటి ఆ ప్రదేశములో నిన్ను నడిపించు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను, నీ కుటుంబాన్ని అలాగే నడిపించుటకు ఆయన దిగి వచ్చి ఉన్నారు. ఆయన నీతో ఉండాలన్నా, సమస్తమును నీకు ఆశీర్వాదముగా మార్చాలన్నా వాక్యం చెప్తున్నమాట, నీవు ఆయనతో ఉండు. ఆయనతో నీవు ఉండాలంటే, నీవు ఆయనతో ఉండాలంటే విశ్వాసం ఉంచు. అది ఏదైనా దేవుడు నీతో ఉండి సరళము చేస్తాడు, సమస్తమును ఆశీర్వదిస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ప్రతిఫలం ఇస్తాడు. ఆయన కృప మనందరికీ, మీకు తోడయుండి నడిపించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, విశేషమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగో ఈ ఉదయకాలము మీతో నడవాలనుకుంటున్నారు, కానీ కొన్ని అవిశ్వాసములు ఉన్నాయని ఆ అవిశ్వాస స్వభావాలు తీసివేసి విశ్వాసులుగా నడుచుకొని, విశ్వాసము నిలుపుకొని, అది వ్యాపారమైన, ఉద్యోగమైన, పిల్లల విద్యారంగమైన, ఇదిగో నేను వారు తలపెట్టిన ప్రతి ఒక్కటి సరళము చేసి, వారికి తోడుగా ఉండి, వారికి ముందుగా నడిచి, వారికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా సమస్తమును కూడా మీ కృప చొప్పున జరిగించి సహాయము చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.